పుణేలోని ఐఎల్ఎస్ లా కాలేజీలో పండిట్ స్మారకోపన్యాసంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పాల్గొని ప్రసంగించుకుంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అనే కంటే కూడా నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేశారు. సీరియస్లీ 2025లో తీవ్ర వివాదాస్పదమైన ఒక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అది ప్రస్తావించకుండానే అందరికీ అర్థమయ్యే విధంగా అది ఎంత తప్పో పబ్లిక్గా ఆయన ఎత్తి చూపడం నిజంగానే ప్రశంసనీయం, అభినందనీయం. వాస్తవానికి అతుల్ శ్రీధరన్ అని ఒక న్యాయమూర్తి గారు చాలా నిజాయితీగా పనిచేస్తారని పేరుంది. అతుల్ శ్రీధరన్ అని ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తూ ఉండే. మధ్యప్రదేశ్ హైకోర్టులో మధ్యప్రదేశ్లోనే వాళ్ళ కూతురు కూడా లాయర్గా, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఎక్కడైనా కూడా నా నిర్ణయాలు ఇంపాక్ట్ అవుతాయని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నా కూతురు ఇక్కడ ప్రాక్టీస్గా చేసినంతకాలం నేను ఇక్కడికి హైకోర్టు న్యాయమూర్తిగా ఉండడం కరెక్ట్ కాదు, నన్ను బదిలీ చేయండి ఎక్కడికైనా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ పెడితే ఆయనను జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు బదిలీ చేశారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చాలా నిజాయితీగా పనిచేస్తారని పేరు ఉంటుంది. సరే, తర్వాత వాళ్ళ కూతురు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళింది ప్రాక్టీస్ కోసం. ఈయనను మళ్ళీ మధ్యప్రదేశ్ హైకోర్టుకి బదిలీ మీద వచ్చారు. వస్తే తర్వాత సాధారణ బదిలీల్లో భాగంగా 2025లో ఆయనను ఛత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆయన సీనియర్ న్యాయవాది, ఛత్తీస్గఢ్కి వెళ్తే నంబర్ 2 ప్లేస్లో ఉంటారు. అంటే తర్వాత ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఛత్తీస్గఢ్కి వెళ్తే బదిలీ 2వ స్థానంలో ఉంటారు. అండ్ హైకోర్టు కొలీజియంలో కూడా కీలక సభ్యులుగా ఆయన ఉంటారు. అందుకని చెప్పి ఛత్తీస్గఢ్కి ఆయన బదిలీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంటే ఆయన అప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కొన్ని నిర్ణయాలు, అక్కడున్న బీజేపీ మంత్రి మీద సుమోటోగా కేసు పెట్టి విచారణ చేయడం, కొన్ని కుల ప్రేరేపితమైన హింస మీద తాను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంటే కొన్ని తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ కనుక కేంద్ర ప్రభుత్వానికి బై డిఫాల్ట్గా బీజేపీకి కంటగింపుగా మారాయి. అందుకని సుప్రీంకోర్టు కొలీజియంకి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రికమెండేషన్ చేసింది. ఆయన ఛత్తీస్గఢ్ హైకోర్టుకు పోతే 2వ ప్లేస్లోకి వెళ్తారు. తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. అది జరగకూడదంటే ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయండి అని. ఎందుకని? అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తే ఆయన 7th ప్లేస్లోకి వెళ్తారు. కొలీజియంలో సభ్యుడు కూడా గారు, జస్ట్ మామూలు జడ్జిగా ఉంటారు అంతే. ఆ కేంద్ర ప్రభుత్వ రికమెండేషన్కి తలొగ్గి సుప్రీంకోర్టు ఆయన్ను ఛత్తీస్గఢ్ కాకుండా అలహాబాద్కు పంపించింది. అది వాళ్ళు అంగీకరించారు కూడా. దేనికోసం న్యాయస్థానాలు? ఇప్పుడు ఈ మాట నేను అనట్లే. తాజాగా ఉజ్జల్ భయాన్ కూడా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇదే అంశాన్ని ప్రస్తావించుకుంటూ మనం గనక మన విశ్వసనీయతను పోగొట్టుకున్నట్లయితే ఇక న్యాయ వ్యవస్థలో ఏం మిగిలి ఉంటుంది? న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ అన్నది మన రాజ్యాంగంలోని మౌలిక అంశం. అది ఎలాంటి చర్చలకు, ఎలాంటి ప్రెజర్కి అతీతమైనది. ఎలాంటి ప్రయాసల కోర్చి అయినా ఆ స్వేచ్ఛను కాపాడుకోవడం అన్నదే న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యత. మనం విశ్వసనీయతను కోల్పోతే ఇక న్యాయ వ్యవస్థలో ఏం మిగులుతుంది? ఇక్కడ కోర్టులు ఉంటాయి, న్యాయ వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది, న్యాయమూర్తులు అక్కడ కూర్చొని ఉంటారు. కానీ అంటే న్యాయమూర్తులు కూర్చుంటారు, తీర్పులుగానే ఇస్తారు. కానీ దాని హృదయం, ఆత్మ అన్నీ ఆవిరైపోయి ఉంటాయి. మన స్వేచ్ఛ, విశ్వసనీయత మనం కాపాడుకోలేకపోతే, ఒత్తిడి అనేదాన్ని మనం అధిగమించలేకపోతే కోర్టులు ఉంటాయి, న్యాయమూర్తులు ఉంటారు, న్యాయస్థానాలు తీర్పులు ఇస్తారు, దాని హృదయము, ఆత్మ ఏమీ లేకుండా ఏం ప్రయోజనం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా హైలీ అప్రిసియేటెడ్. అది కూడా ఈ అతుల్ శ్రీధరన్ బదిలీ గురించి పరోక్షంగా ఆయన ప్రస్తావించుకుంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు.